కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మంత్రి అడ్డూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా నూకపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్భంగా మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా నూకపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు లేక పేదలు పడుతున్న ఇబ్బందులను గమనించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదన పంపించారని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించిందని మంత్రి వివరించారు. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ పిల్లలు పేద మధ్యతరగతి వారు ఉండటంతో వారికి సౌకర్యాలు కల్పించడానికి నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించిన 2 BHK వేలాది ఇళ్లను మొదలుపెట్టి ప్రారంభ దశలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు సుమారు 62 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ యొక్క ప్రతిపాదన మేరకు 62 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఇక్కడ మిగిలినటువంటి అనేక మౌలిక సదుపాయాలు 2 BHK సంబంధించినటువంటి ఎవరైతే నివాసం ఉన్న వారికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మిగిలిపోయిన పనులు కూడా మరి ఏ విధంగా నిధులు మరి వారి ముందు పెట్టే విధంగా నేను కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కానీ మా సంక్షేమ శాఖ చైర్మన్ గారు నరసింహరావు గారు కొన్నగుంటి మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా మరి ఆ శాఖ మంత్రికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఎక్కడ కూడా ఇంత పెద్ద కాలనీ ఏర్పాటు కాలేదు. నిజంగా ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ కుటుంబాలు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా ఒక గొప్ప కాలనీని ప్రారంభించిన విషయంలో కూడా రేపు ఇద్దరి లబ్ధిదారులు ఇద్దరి యొక్క ప్రవేశాన్ని కూడా మన మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. అది కాక అంతకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కొత్త భవనాన్ని శంకుస్థాపన, అదేవిధంగా కోరుట్ల ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ కూడా భవన శంకుస్థాపన, మరి అది కాక సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి భవనానికి శంకుస్థాపన, మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఎండపల్లికి ఎంఆర్ ఆఫీసు భవనం శంకుస్థాపన, అవన్నీ కూడా ఈ జగిత్యాల ఉన్నటువంటి ఇక్కడనే శిలాఫలకాన్ని శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంటున్నాం. శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా యొక్క పనులు మొదలైతాయనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో మన ఆర్థికంగా ప్రభుత్వంపై భారం ఉన్నప్పటికీ ఏదైతే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బిలో పావర్టీ సంబంధించినటువంటి వేలాది మంది కుటుంబాలకు మౌలిక సదుపాయాల విషయంలో కూడా మిగిలిపోయిన పనులు ఏమున్నా కూడా ఆ నిధులు మనం బాధ్యతగా జిల్లా మంత్రిగా నా బాధ్యత, నేను మా ఎమ్మెల్యే గారు మా నరసింహరావు గారు చైర్మన్ గారు ముగ్గురం కలిసి ఆ మిగిలిన నిధులు కూడా తీసుకొచ్చే విధంగా వారి ముందు ప్రతిపాదన పెట్టాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ధర్మపురి ప్రజల యొక్క ఆకాంక్ష రెవెన్యూ డివిజన్, ఆ రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసే విషయంలో కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ కూడా మా ధర్మపురి ప్రజల పక్షాన మరి వారి దృష్టికి తీసుకెళ్ళి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ ఇష్యూస్ అనేక రెవెన్యూ ఇష్యూస్ కూడా భూభారత్ ద్వారా ఉన్నది. ఈ భూభారత్ కూడా ఇక్కడ జగిత్యాలనే లాంచింగ్ చేయడం జరిగింది. భూగారం మరి ఆ అప్లికేషన్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డిస్పోజ్ చేసినారు, ఏవి న్యాయమైన సమస్యలు ఏమీ పరిష్కారం కాకుండా అవి కూడా సాయంత్రం 5 గంటలకు మరి హౌసింగ్ సంబంధించిన విషయం రెవెన్యూ విషయం కూడా కలెక్టరేట్లో రివ్యూ ఉంది. మరి దీనికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల పక్షాన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.